So hi friends, good morning everybody. Welcome back to my channel. నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లంకు సంబంధించిన పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో మీ మొబైల్లో స్టోరేజ్ ఎక్కువగా అలాగే మీ మొబైల్ కనుక ఎక్కువగా హ్యాంగ్ అయినట్లయితే దానికి సంబంధించిన ఒక 2 సెట్టింగ్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్ కనుక మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ మొబైల్ వచ్చేసి మళ్ళీ లైఫ్లో కూడా అసలు హ్యాంగింగ్ ప్రాబ్లమే ఉండదు, అలాగే మొబైల్లో ఎలాంటి స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉన్నదన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటి గురించి మనము తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఒక సెట్టింగ్ చేశారనుకోండి, మీ మొబైల్ మళ్ళీ లైఫ్లో హ్యాంగింగ్ ప్రాబ్లం లేకుండా అలాగే ఎలాంటి స్టోరేజ్ ప్రాబ్లం లేకుండా మనకు లైఫ్ లాంగ్ అనేది రావటం జరుగుతుంది అన్నమాట. సో అందుకోసం మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి డూప్లికేట్ క్లీనర్ అనమాట. సో మీ మొబైల్లో ఉన్నటువంటి డూప్లికేట్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్, ఆడియోస్, ఫైల్స్ అన్నిటిని ఇది ఒకేసారి అన్నిటిని డిలీట్ అనేది చేసి పాడేస్తుంది అనమాట. సో డబల్ ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్, ఫైల్స్ ఎలాంటి అప్లికేషన్ అయినా సరే కంప్లీట్గా ఇది టోటల్గా ఇక్కడ నుంచి మనకు డిలీట్ చేసేయడం జరుగుతుంది. సో అందువల్ల మీ మొబైల్లో ఎలాంటి హ్యాంగింగ్ ప్రాబ్లం లేకుండా చాలా పర్ఫెక్ట్గా మీకు పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ గ్రాండ్గా అలో చేసిన తర్వాత కంప్లీట్గా ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్కాన్ డూప్లికేట్ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ డూప్లికేట్ ఇమేజెస్ ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా టిక్ మార్క్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో డబల్ ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, అలాగే ఇమేజెస్ కావచ్చు, చూడండి ఆడియోస్, ఎలాంటి ఫైల్స్ అన్నా సరే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు టోటల్గా టిక్ మార్క్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు కింద 5.5 MB ఉంది. సో దీన్ని మీరు ఇక్కడ నుంచి కంటిన్యూగా డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో డిలీట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మనకు విత్ ఇన్ సెకండ్లో డబల్ ఉన్నటువంటి ఫొటోస్ విత్ ఇన్ సెకండ్లో మనకు డిలీట్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో అలాగే స్కాన్ డూప్లికేట్ ఆడియోస్ కూడా ఉంటాయి ఇందులో. సో మీ మొబైల్ ఎలాంటి ఆడియోస్ ఉన్నా, డబల్ ఆడియోస్ ఉన్నా అవి కూడా ఇక్కడ నుంచి మీకు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే డూప్లికేట్ వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఇందులో మీకు ఏది కావాలంటే అది ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి స్కాన్ చేసి ప్రతి ఒక్కటి ఇది విత్ ఇన్ సెకండ్లో మనకు డిలీట్ అనేది చేసేస్తుంది అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ మీ మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లమే ఉండదు అనమాట ఈ సెట్టింగ్ చేస్తే. సో అలాగే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక సెట్టింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో స్టోరేజ్ అనే ఆప్షన్ని ఇక్కడ సెర్చ్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టోరేజ్ అనే ఆప్షన్ ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ వన్ రావడం జరుగుతుంది. సో ఇందులో మనము వీడియోస్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, యాప్స్ డాటా, యాడ్, మ్యూజిక్స్, రింగ్ టోన్స్ ఇలాంటి క్లియర్ క్యాచీ డాటా అనేది మనము ఇక్కడ నుంచి క్లియర్ అనేది చేయవలసి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ క్యాచీ డాటా ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో 1.49 GB అంటే దగ్గరగా మనకు 2 GB క్లియర్ క్యాచ్ డాటా ఉంది. సో వేస్ట్ ఫైల్స్ అనమాట ఇవి. వీటి ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు, జస్ట్ మన మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, అలాగే మొబైల్ కూడా హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ క్యాచీ డాటా పైన ట్యాప్ చేసి విత్ ఇన్ సెకండ్లో మీరు ఇక్కడ నుంచి క్లియర్గా క్యాచీ డాటాని క్లియర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఈ క్యాచీ డాటా వచ్చేసి ఇక్కడ నుంచి క్లియర్ అయిపోతుంది. 1.49 MB ఉంది. సో విత్ ఇన్ సెకండ్లో మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో నేను చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు 1.49 GB ఉండే, సో ఇప్పుడు వచ్చేసి మనకు 27.24 MBకి రావడం జరిగింది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి క్లియర్ క్యాచ్ అనేది చేసుకోవచ్చు అనమాట. విత్ ఇన్ సెకండ్లో మొబైల్ వచ్చేసి చూడండి ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేసి ఆటోమేటిక్గా క్లియర్ క్యాచ్ అనే డాటాని క్లియర్గా మీ మొబైల్ నుంచే డిలీట్ అనేది చేసేస్తుంది అనమాట. సో దీని ద్వారా మీ మొబైల్ ఫాస్ట్ అండ్ ఎవ్రీ గ్రీన్ చాలా ఫాస్ట్గా స్మూత్గా మనకు రావడం జరుగుతుంది. అలాగే ఎలాంటి హ్యాంగింగ్ ప్రాబ్లం కూడా లేకుండా చాలా ఫాస్ట్గా అలాగే స్మూత్గా మొబైల్ అయితే మనకు పని చేయడం జరుగుతుంది అన్నమాట.
సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.